getting married. Yup. 2 years. లాస్ట్ జాన్లో కదా లైక్ ప్రాపర్గా పండు పసుపు జరిగి ఫిక్స్ అయిపోయి ఇట్స్ బీన్ అ long 2 years. Yeah. But finally, I'm glad we're finally here. Yeah. Finally. Yeah, very happy about this. The day has come. Yes. The day we dreamt of. Yes. Beautiful, కదా? Beautiful. ఓకే ఏం చేద్దాం ఇప్పుడు 2 minutes టైం ఇస్తున్నా వాల్యుబుల్ టైం We're talking about Rasmai, right? Okay. ఓకే లెట్స్ డూ ఇట్ మ్యాన్ It's very crazy. 1, 2, 3, ముద్దు పెట్టండి కాలేరు గుర్తు అంటే బేసిక్గా రస్మై చాలా ఫాస్ట్, ఎక్కువ స్పీడ్, బాగా స్పీడ్. నాకు ఇప్పుడు ఐ మీన్ ద ఊపు చెప్పండి what content you want. Life of the party. She's the definition of that. జోష్గా ఉంటుంది ఫుల్ యాక్టివ్. వేర్ ఇస్ మై ఏమండి వెళ్ళరే నేను ఫస్ట్ నుంచి ఫుల్ యాక్టివ్, అసలు లైక్ మామూలు యాక్టివ్ కాదు, బాగా యాక్టివ్గా ఉండేవాడు. అసలు ఎంత యాక్టివ్ అంటే చాలా ఫాస్ట్ యాక్టివ్ అన్నమాట. అసలు అందరూ అనేవాళ్ళు కాళ్ళు ఉన్నాయా, చక్రాలు ఉన్నాయా, కాళ్ళకి చక్రాలు ఉన్నాయా అని అనేవాళ్ళు. చాలా అల్లరి చేసేవాడు. he was never quiet, he was never at a single place. It was a tough time for us to control him actually. నువ్వేమవుతావంటే ఆటో ఇది ట్రాక్టర్ డ్రైవర్ని అవుతాను అనేవాడు. అది రికార్డ్ చేయండి. మేమిద్దరం చైల్డ్హుడ్ బడ్డీస్. నేను చెప్పేది వినండి. కంటెంట్ ఇస్తున్నా, ఆలోచించి చెప్పు, ఇప్పుడు చెప్పను. అన్ని బ్రాడ్కాస్ట్ అవుతాయి. అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే మాకే తెలుసా ముందర. ఏరా మా ఫ్యామిలీలో గుట్టు సీక్రెట్ పెట్టా నేను. చంపేస్తారా అన్నయ్య ఇంకా రస్మై ఇద్దరు కొన్ని థింగ్స్ చెప్తే. ఐ వోంట్ టెల్ దోస్. బెంగళూరు నుంచి క్రష్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఎప్పటి నుంచో మొదలైంది. నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు రస్సుకే క్రష్ ఉంది బాబీ మీద. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఫేజ్ లో షీ ఇనిషియేటెడ్ ఇట్ అనమాట. ఐఎమ్ నాట్. మేబీ 9th, మేబీ they were no హై స్కూల్ షాక్ ఇచ్చినట్టున్నారు వీడియో చూసేసరికి లాస్ట్ కి. మేబీ I was in 9th. ఫేక్ చేస్తున్నారు అందరూ. యాక్చువల్లీ నాకు గుర్తులేదు. సెకండ్ ఫేజ్ లో ఐ ఇనిషియేటెడ్ ఇట్. నేనేలే. ద ఆన్సర్ ఇస్ మీ. So that's where we connect. మా వంకరకు ఉండేది. ఇంకా చెప్పాలంటే చాలా ఉండి అవన్నీ నేను చెప్పను ఇంతవరకే. ఇంకా చెప్పలేదు. వదిలేండి. వద్దులే.
గురించి చెప్పాలంటే చెప్పలేము. ఆహా, ఇది అయితే క్రేజీ థింగ్. నాకు ఇంకోటి తెలుసు. నీకు పెళ్ళవుద్ది. ఆయన మంచిగా వింటున్నాడు మన బూతులన్నీ. అది ఇప్పుడు భయ్యా, అది మరీ ఇంకా అన్ని బీప్లు, ఇవన్నీ బీప్లు. ఒరే అన్ని స్పీకర్ లో వెళ్తున్నాయి రా, చూసి వైనంగా మాట్లాడారు. వినండి, లోపల ఏం జరిగిందో బయట చెప్పకూడదు బాయ్. ఓపెన్ చెప్పడానికి వాడు ఓకే. ఇంట్లో తెలియకుండా చాలా దూరాలు వెళ్ళాడు. గోడలు అవే చెప్పాలి. టు బి ఆనెస్ట్ నాకు తెలియదండి. మా విజ్జి ఆంటీనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నీ దుంపల దగ్గర మొగుళ్ళు నొద్దు అనుకుని ఇక్కడ వచ్చి కూర్చుంటే మొగుళ్ళు ముచ్చట్లేదు. వాట్ ఈస్ దిస్ విజ్జి ఆంటీ? హూ ఇస్ దిస్ విజ్జి ఆంటీ? మోన్యా, అరే బాబా, ఇవన్నీ తీస్తారా? ఇవన్నీ పోతాయా? నాది రసూది స్టోరీ కానీ అంతా ఫస్ట్ నుంచి కూడా తనకి తెలుసు. పెద్ద బక్రా నేనే వాళ్ళ దానికి ఎట్లున్నా బలిస్తున్న పశువులా ఉన్నాను. డే 1 నుంచి ఎవరికి తెలియక ముందు నాకే తెలుసు ఇవన్నీ. తన స్టోరీస్ ఏవేవైతే ఉండొచ్చో నాకు తెలుసు అన్ని. అసలు మీరున్నారు. ఈ టాక్స్ అని ఎక్కడ యూస్ చేద్దామని అవి చెప్పము. వాళ్ళు చాలా క్లెవర్ మమ్మీ. యూ గైస్ గాట్ గుడ్ కంటెంట్ మ్యాన్. సభకు నమస్కారం. అందరు నాకే ఓటేయండి. ఇది నా ఫేవరెట్ విలేజ్. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, పెద్దమ్మ వాళ్ళ ఊరు. చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, చాలా ఐక్యూ ఉన్నటువంటి పర్సన్, క్రియేటివిటీ ఉంది. ఆ ఆటలు అదంతా అనేది ఆ ఎనర్జీ తీసుకొని వచ్చి తను స్టడీస్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడో, హీస్ బిన్ ద సేమ్. 7th grade నుంచి అలా స్టార్ట్ అయి ఉంటుంది ఈ పర్సన్. ఎవరైనా సరే కొంతసేపు ఎవరైనా న్యూ పర్సన్ అయినా సరే మీరు మాట్లాడారంటే చాలా క్లోజ్ అయిపోతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ ఈవెన్ 8th to 9th క్లాస్లోనే అంత మెచ్యూరిటీ ఉండేది. మరి ఎట్లా వచ్చిందో నాకే తెలియదు. మరి బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యాక్చువల్లీ చాలా బాగా చేస్తారు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. తను కొన్ని పెట్టుకుంటాడు, ఆ రూల్స్ని ఇంకా బ్రేక్ చేయడు. అది చాలా చిన్నప్పటి నుంచి కూడా సిస్టమేటిక్గా, హైలీ డిసిప్లిన్డ్గా, చాలా డిసిప్లిన్డ్గా పెరిగినటువంటి పర్సన్స్ కుట్టి కానీ సిద్ధు. దానికి బెస్ట్ అనిపించింది అనమాట. దానికి నచ్చింది అది కొనిస్తే దానికి హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు హస్బెండ్ని కూడా అలానే సెలెక్ట్ చేసుకుంది. దానికి నచ్చిన అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. మేము హ్యాపీగా ఒప్పేసుకున్నాం అన్నమాట. హ్యాపీనా? చాలా హ్యాపీ. కావాల్సినట్టు చేస్తున్నాం. ఓకేనా? She gets so excited about things. She gets so happy about things. How can there be cons about someone like that? మా అన్నయ్య గురించి చెప్పమని చెప్తాను నేను కాన్స్. రస్మయి సొసైటీలో వెరీ యాక్టివ్ గర్ల్. ఆఫ్ కోర్స్ బ్యాక్ దెన్ ఈవెన్ నౌ ఐ గెస్. నాకు విశిష్టానను తను రస్మయ్య ఒకలాగానే అనిపించి, అదిగాక మా ఫ్రెండ్ కూతురు, ఇంకా అంతకంటే నాకు ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారు. బాబీ అన్నాడు ఎవరు ఫస్ట్ ఇండియా వెళ్తే వాళ్ళు రివీల్ చేద్దాము. మా బావగారు 2 మ్యాచెస్ ఉన్నాయి ఎన్ఆర్ఐ చూడండి అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి రేపు పొద్దున్న కల్లా ఆన్సర్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకో రేపు పొద్దున్న కల్లా అన్నాడు. నాకు టెన్షన్ వచ్చింది. దానికి మనసులో రేపే చెప్పాలి, ఈ విషయం ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎట్లా చెప్పాలని ఇండియా వచ్చింది. దేవుడి రూమ్కి వెళ్ళి దండం పెట్టుకొని మా మమ్మీకి చెప్పాలి, ఇప్పుడు మా మమ్మీ డాడీ ఎస్ అని చెప్పాలి, ప్లీజ్ దేవుడా అని అనుకున్నాను. ఇంకా మమ్మీ వాకింగ్ చేద్దామా అంతే. ఫస్ట్ నేను ముందర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మ ఆగమ్మా అని చెప్పి మా వైఫ్ని చేయి పట్టుకుని ఆపి,
ఆపింది. నేను క్యాజువల్గా ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, నేను రౌండ్స్లో తిరుగుతానే ఉన్నా చుట్టూ. రౌండ్లు తిరుగుతా మమ్మీ నీకు ఒకటి చెప్పాలి అంది. ఏం చెప్తుందో అని అనుకున్నా కానీ ఇది అనుకోలే. చెప్పేసా ఇట్లా నా మనసులో ఒకడు ఉన్నాడు అనగానే మా మమ్మీ అలా స్టన్ అయిపోయి చెప్పంగా నాకు అసలు ఏం అర్థం కాల. అలానే 10 seconds దానికి ఏం అర్థం కాలేదు, చల్లగా అయిపోయింది body. అసలు ఒక్క నిమిషం అలా నిలబడిపోయి ఏంటి రస్మయ్య నువ్వు చెప్పేది. దాని తర్వాత ఎవరు అనగానే బాబీ అన్న. బాబీ అంటే నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చెయ్యంది కదా. మన బాబీనా? మన బాబీయా? మన బాబీయేనా? మరి జయా కొడుక అంటే అవును అన్న. అయితే దాంతో మా డాడీ వచ్చాడు, బుజ్జి నీకేందో చెప్పింది అంటే కాదు మమ్మీ నువ్వే చెప్పంది. రస్మయ్య సిద్ధు మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారట అని చెప్పింది నాకు. చెప్పిన తర్వాత ఆయన ఒక్క నిమిషం అంతే నుంచున్నారు. ఇక మాటలు కూడా రాలేదన్నమాట, ఏం చెయ్యాలి ఏంటి అనేది. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసింది మాకేమన్నా ఫస్ట్ నుంచి చూసి అనుమానంగా ఉంటే మేమేం షాక్ అవ్వం. సడన్గా వచ్చి ఎట్లా అని చెప్పంగానే ఇంకా అసలు ఆనందము ఒక పక్క ఏమో ఏమవుతుందో తెలియదు. అసలుకి ఎస్ అని అనడానికి 100కి 150% ఉంది అవకాశం. చాలా ఆనందం కలిగింది. మేము చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. చాలా హ్యాపీ యాక్చువల్లీ, వీఆర్ వెరీ హ్యాపీ. మరుసటి రోజు ఎప్పుడు అవుతుందా అని ఆ రోజు నిద్ర పట్ల నాకు. ఇంకా ఆ రోజు అసలు నిద్ర పట్ల ఆనందంతో. that the families have come this far. మేము నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ 24 hours ఒక తీపి మధురంగా, ఒక తీపి జ్ఞాపకంగా జీవితకాలం గుర్తుపోయేటువంటి రోజు అనమాట ఆ రోజు. Very very happy actually, happy for Rasmai, for Siddharth. చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే I love you. With all my heart. നിന്നും സൂര്യനും ചന്ദ്രനും ഒന്നായവനെ കാലം കാത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ ഞങ്ങൾ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോ നീ അണ്ണൻ വന്നാൽ തുമ്പിട്ടുന്നില്ല ഇരുട്ടിൽ സിറ്റി വാഴും രാജാവുക്ക് എല്ലാരും സുല്ല ഇവനെ തൊഴുവാനായി ജനത്തിരക്ക് കാലം എടുത്തു വച്ച സ്വർഗം പോലും മണ്ണപ്പേട് വിദ്യാരംഭം കുത്ത് ഹരിശ്രീ തോക്കിൻ കാഞ്ചി വലി ശീലം പണ്ടേ മാറാത്ത വ്യാധി നെഞ്ചിൽ പൂട്ടി വച്ചോരംഗക്കലി തീരാത്ത വാശി അണ്ണൻ മീശ വച്ചോരാട്ട ഭൂമി ഇടയാൻ വന്നോരുക്കും നിന്നോരുക്കും പണ്ടേ ആപത്ത് കട്ടച്ചോര കൊണ്ട് ജ്യൂസടിച്ച് സോഡാ സർബത്ത് നുടിയിൽ മതയാനെ നെരുത്തിടും കരുത്ത് ഇവനെ പടച്ചു വിട്ട കടവുള്ളക്ക് 10ൽ 10 ഇല്ലുമിനാതി
చేతిలో డ్యాన్స్ నేనే బాగా వేస్తా. ఛాలెంజ్. మన ఇద్దరి మూమెంట్స్ కానీ నేనే ఎక్కువ గ్రేస్ఫుల్గా వేస్తాను, నేనే ఇంకా బాగా వేస్తాను. ఛాలెంజ్. అదనమాట సంగీత్ది. Yeah, but I put my heart and soul into this, 3-day event. Just praying to everything that there is in this world. For things to go normally, positively. People should enjoy the wedding. Yeah. చేస్తారు. Ammu called. Ammu is Siddharth's cousin. So she was the one who said, Babai, Babu puttedu tellaga unnadu. And that's a word I can never forget actually. So that was so nice. వాడికి నాకేం కావాలనేది వాడికి తెలుసు, అన్నీ తెలుసు. చిన్నది వాళ్ళ డాడీ వేసుకునే డ్రెస్, ప్రతిరోజు వేసుకునే డ్రెస్ కూడా అదే సెలెక్ట్ చేయాలి. వాడు ఇప్పుడు కొనుక్కున్న డ్రెస్సులు కానీ అన్నీ కూడా వాడు ఏది చెప్తేనే నేను కొనుక్కున్నాను. మా డాడీ అందరిలో రాజులు రాగుండాలి, కింగ్ మా డాడీ. వాడు ఏది చెప్తే అది చేస్తాను. అసలు ఇంకా అంతకు మించి అనుకుంటుంది అది వాళ్ళ డాడీ, మమ్మీ ఇద్దరిని. మా అమ్మ లవ్లీ డాటర్. బాగా రెడీ అయ్యావు, ముద్దుకున్నావు. ఇంకోటి వేసుకో. ఈ లాస్ట్ 1 monthలోనే చూశాను కదా ద అమౌంట్ ఆఫ్ ప్లానింగ్ దట్ గోస్ ఇన్ టు ఈ ఈవెంట్ కానీ లేకపోతే ఇన్ జనరల్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈవెంట్స్ కానీ ద కైండ్ ఆఫ్ పేషెన్స్ దట్ హీ హ్యాస్ అన్మ్యాచ్డ్ అండి. See, kids for me or for my wife, for that matter for any parent, right? So kids are like 2 eyes. I always say that. So but I can't decide who's the right eye, who is I keep saying that you are my shoulders, right? So but I can't decide whether who's a right shoulder or a left shoulder. I think it's balancing both అనమాట. ఇంకా డాడీ ఎలా ఉంటున్నారు, మమ్మీలో ఉంది కాబట్టి డాడీ ఎలా ఉన్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ ఫైన్ yin and yang ప్లే అనమాట. అక్కడ చాలా చాలా లవింగ్గా పెరిగాయి వాళ్ళ మధ్యలో. మమ్మీ అంటే దాని ప్రాణం, అసలు చెప్పేది కాదు అది. అసలు మమ్మీకి పాపం ఎంతో ఓపిక లేకపోయినా చాలా కష్టపడుతుంది నా పెళ్ళికి. కింద మీద పరిగెత్తుతానే ఉంది. అన్నీ చూస్తున్నా. నాకు అసలు పక్కన రసమైన ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఇన్ఫినిటీ. కరెక్ట్ వర్డ్ ఇన్ఫినిటీ అనమాట. ఆ లవ్ అనే దానికి ఒక వాల్యూమ్ కానీ, ఒక మెజర్మెంట్ కానీ, ఒక వెయిట్ కానీ అనేది లేదు. కింద పడుకుంటున్నాడు పాప నా పెళ్ళికి, చాలా కష్టపడుతున్నాడు. ఈస్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ టు జస్ట్ మేక్ మీ స్మైల్. వాడు మా అమ్మమ్మ. మా అమ్మ. ఆ అబ్బాయి గురించి ఎమోషనల్ ఉన్నానంటే ఐ లవ్ హిమ్ సో మచ్. అది
మా డాడీలా చూసుకుంటాడు. ఐఎమ్ వెరీ లక్కీ. శాశ్వతమైన